తెలుగుదేశం పార్టీలో కొన్ని వారాల క్రితం తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారు బయటకు వచ్చి ఒక బాంబు పేల్చారు. నేను కేసినేని చిన్ని అనే వ్యక్తికి కొన్ని కోట్ల రూపాయలు టికెట్ కోసం ముట్టజెప్పాను అని చెప్పాను. దీన్ని కేసినేని చిన్ని బెజవాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇది జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయట టూర్లో ఉన్నారు. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని పిలిచి మందలించారు అని చెప్పారు. ఇది పార్టీ ఇంటర్నల్గా జరిగిన ఒక వ్యవహారం. అయితే బయటకు ఎక్స్పోజ్ అయింది మాత్రం తెలుగుదేశం పార్టీ టికెట్లు అమ్ముకుంది అని చెప్పాను. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోల్లో మా అభిమానం అనే సిరీస్లో కూడా చెప్తూ ఎమ్మెల్యేలు ఇట్లా అది అనంతపురానికి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, కళ్యాణదుర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఇట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇట్లా చిల్లర మొల్లరగా వ్యవహరించడం ఏదైతే ఉందో, ఒంగోలు ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారు కావచ్చు, ఇట్లా చిల్లర మొల్లరగా చిన్న రూపాయలకి పాపాయలకి కక్కుర్తి పడి ఎందుకు ఇట్లా ప్రజా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వీళ్ళందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయినా సరే అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా టికెట్లు కొనుక్కున్నారు అనే ఆరోపణలు బయట ఉన్నాయి. ప్రతి జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో, అంటే డీలిమిటేషన్ అవ్వకుండా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో 5 సీట్ల దాకా తెలుగుదేశం పార్టీలో టికెట్లు అమ్ముకున్నారు అనే ఆరోపణలు బయట ఉన్నాయి అని నేను చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది. దాని మీద గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాము, ఇంకా ఎక్స్పోజ్ చేస్తాము, మొత్తం డీటెయిల్స్తో అని నేను చెప్పడం జరిగింది. మేము చెప్పగానే కొలికిపూడి శ్రీనివాస్ గారి ఇష్యూ బయటకు వచ్చింది. దాని తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన సుధా మాధవి గారు బయటకి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో బయటకు రిలీజ్ చేశారు. ఆ వీడియోలో డబ్బులని కుప్పలుగా ఇలా పోస్తున్నారు. ఆ వీడియోలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి వేమన సతీష్, ఈయన యూత్ వింగ్లో కావచ్చు, టీఎన్ఎస్ తెలుగు యువతలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈయన యాక్టివ్ మెంబర్గా ఉన్నారు. ఈయన ఒక ఎన్ఆర్ఐ. వేమన సతీష్ అనే వ్యక్తి తానాకి ప్రెసిడెంట్గా కూడా 2017 నుంచి 19 ఐ గెస్ ఈయన రైల్వే కోడూరు, అంటే ఈయన రాజంపేటకు సంబంధించిన ఒక వ్యక్తి. ఈయన ఉన్నారు ఆ వీడియోలో. సుధా మాధవి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఈవిడ ఆరోపిస్తున్న విషయం ఏంటి అంటే, నేను డబ్బులు ఇచ్చాను, ఈయనకి కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాను, ఆన్లైన్ పేమెంట్, అట్ ద సేమ్ టైం డబ్బులు కూడా, లిక్విడ్ క్యాష్ కూడా ఇచ్చాను, టికెట్ ఆశించి రైల్వే కోడూరు టికెట్టు నాకు ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు, ఇవ్వకపోగా ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బులు కూడా నాకు ఇవ్వనంటున్నారు అని ఆవిడ చెప్తున్నారు. ఇది ఆవిడ చేస్తున్న ఆరోపణ. దీనితో పాటు ఈ డబ్బులు అడిగినందుకు గాను పోలీసుల నుంచి, రాజకీయ నాయకుల నుంచి విపరీతమైన బెదిరింపులు వస్తున్నాయి. మాకు చావేశారని, మేము ఎందుకు వచ్చాము రాజకీయాల్లో కానీ ఆవిడ కన్నీరు మున్నీరు అవుతున్న వీడియోలు బయట మనకు కనపడుతున్నాయి. సుధా మాధవి గారితో నేను డైరెక్ట్గా కాల్ ఒక్కసారి మాట్లాడాను. ఒకసారి ఆ రికార్డింగ్ మీరు వినండి. సుధా గారు నమస్తే అమ్మా, నేను రావణ్ మాట్లాడుతున్నాను ప్రశ్న నుంచి. అమ్మ ఏం లేదు, ఇప్పుడు మీ ఆడియో కూడా నేను వీడియోలో పెడతాను. మీ గురించి చూశాను నేను ఇందాకే. చాలా బాధపడుతూ మిమ్మల్ని బెదిరిస్తున్నారు అంటున్నారు, అదంటున్నారు. ఏం జరుగుతుంది ఒక్కసారి నేను మీతో డైరెక్ట్గా కూడా పర్సనల్గా వచ్చి నేను ఇంటర్వ్యూ కూడా చేస్తాను మిమ్మల్ని. బట్ ఎవరు బెదిరిస్తున్నారు మిమ్మల్ని? ఎవరు సార్ డబ్బులు తీసుకున్న సతీష్ అన్న గారు, ఆయన అనుచరులు, పోలీసు వాళ్ళ ద్వారా. ఏమంటున్నారమ్మా? ఆ విషయం చెప్తే మమ్మల్ని చంపేస్తాను, నా పిల్లల్ని, మా ఆయన్ని ఉద్యోగం పోగొడతాను, చంపేస్తామంటున్నారా? అవును సార్. మీరేం భయపడొద్దు, నేను వస్తాను మీ దగ్గరికి, నేను వచ్చి కలుస్తాను మిమ్మల్ని. మాకు న్యాయం చేయండి సార్. మా మీరు బాధపడద్దమ్మా, మీకు ఖచ్చితంగా ఇల్లు కూడా అమ్ముకొని ఆయనకి ఇచ్చేసి మొత్తం
నాకు అర్థమైందమ్మా. మీరు అస్సలు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి. ఫస్ట్ అదే ముఖ్యం. మీరు అధైర్యపడితే అదే పక్కన వాళ్ళకి ఆయుధం, గుర్తుపెట్టుకోండి. మీరు అధైర్యపడద్దు. నేను మీ దగ్గరికి వస్తాను, మీతో మాట్లాడుతాను, మీ ఇంటర్వ్యూ బయట తీసి మీ ఇంటర్వ్యూ చేస్తాను. అది ఖచ్చితంగా మనం పబ్లిక్ చేద్దాము. ఎవరు బెదిరిస్తున్నారు మొత్తం అంతా బయట పెడదాం, సరేనా? మీరు అస్సలు అధైర్యపడద్దు, ఓకేనా? కోడూరు నియోజకవర్గం అంతా అడగండి సార్, విశ్వనాథ నాయుడు సార్ని, రూపానంద రెడ్డి సార్ని కూడా అడగండి సార్. ఆయన సార్ కూడా ఏమన్నారంటే, నేను ఇప్పుడు ఏం చేయలేను, మనకే వస్తుంది టికెట్, మీరంతా కలిసి కట్టుగా చేయండి, మీ డబ్బులు ఎక్కడికి పోవు, నేనైనా మాట్లాడి తెప్పిస్తానని ఆ సార్ కూడా మాట ఇచ్చినారు సార్. కావాలంటే ఆ సార్ను కూడా అడగండి. మొత్తం కోడూరు నియోజకవర్గం అంతా తెలుగుదేశం నాయకులు ఎంతమంది ఉన్నారు అంతమందిని ఎంక్వైరీ చేసుకోండి సార్. మేము పడ్డ కష్టము, మేము సార్ కోసం చేసిన త్యాగము, మా డబ్బులు మొత్తం ఆయన మొక్కను పెట్టి ఈ రోజు ఏ లేని స్థితిలో ఉన్నాం సార్. కనీసం రోడ్డు మీద అడుక్కొని తినేవాళ్ళంట, అడుక్కునేదానికి ఆస్కారం ఉంది సార్. మాకు అది కూడా లేదు సార్. ఈ రోజు నటు రోడ్లో ఉన్నాం సార్. ఏ పొద్దు ఏ క్షణాన్ని ఏం చంపేస్తాడు నాకు నా బిడ్డలు అసలు చెట్టుకొకరు పుట్టుకొకరు పోయిండవు సార్. ఈ రోజు మీరు ఏం కాదు, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడున్నారో మీరు సేఫ్గా ఉన్నారు. ఇక రెండోది, మీకు మా లాంటి వాళ్ళు అందరూ అండకుంటారు. మీరు అసలు అధైర్యపడద్దు, చెప్తున్నాను కదా. థ్యాంక్ యూ సార్. అసలు శ్రావణ్ గారు లేకుంటే ఈ రోజు అసలు చంపేసిండే వాళ్ళు సార్. ఆ రోజు మమ్మల్ని నెంబర్ ప్లేట్ లేని కార్ వేసుకొని వచ్చి మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మదనపల్లిలో పెట్టేసి ఎట్టంటే అట్ట మాట్లాడి నా బిడ్డలను చంపేస్తాను అది ఇదని మాట్లాడి నా కాడ బెదిరించి వీడియో కూడా చేయించుకున్నారు సార్. అవునా? వీడియో కూడా చేయించుకున్నారా మీతో? ఏమని చేయించుకున్నారు? సతీష్ గారికి మాకు ఏం సంబంధం లేదు, నేను డబ్బులు తీసుకోలేదని చెప్పమని చెప్పినారు సార్. కానీ మీరు సాలిడ్ గా వీడియో కూడా పెట్టారుగా, వీడియో ప్రూఫ్ కూడా పెట్టారుగా, సరిపోద్ది అది. అమ్మా, చంద్రబాబు అని ఇంకొక అతను ఉన్నాడు సార్, వాళ్ళ బినామీ, అతని మీద చెప్పమన్నారు సార్. ఏంటి ఆయన తీసుకున్నాడు డబ్బులనా? నా మీద చెప్పొద్దు, బ్యాడ్ నేమ్ వస్తుంది, అతని మీద చెప్పండి అన్నారు సార్. అతని మీద ఎట్లా చెప్తాను సార్ అనవసరంగా? మీరు ఆ వీడియోలో మరి చెప్పారా ఏమన్నా పేర్లు? మీతో బలవంతంగా చెప్పాను సార్. వాళ్ళు చెప్పించారు సార్. చంద్రబాబు తీసుకున్నాడు, ఏ చంద్రబాబు అతని పేరు ఏం పేరు, దుగ్గిన చంద్రబాబు తీసుకున్నాడు అని చెప్పండి అని పోలీసు వాళ్ళ దగ్గర చెప్పించినారు సార్. చెప్పినారు సార్ ఆ మాదిరిగా. అవునా? మీరేం అధైర్యపడద్దాం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, దీన్ని మనం ముందే చెప్దాము. ఎందుకంటే ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేస్తారో ఆ వీడియోలు బయట పెడతారు, పెట్టి చూడండి మాకు ఈ లేదు అది ఇదని చెప్తారు. కాబట్టి దీన్ని మనం చెప్దాము. నేను రాజకీయ పరంగా పోయింది, నేను తప్పు చేసింది, నేను రాజకీయాన్ని నమ్ముకొని ఇంకొక ఆడుకుతారు రాజకీయంలోకి పోకుండా ఉండడానికి నిదర్శనం నేనే సార్. ఈ తప్పు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారమ్మా మీరు పార్టీలో? సుమారుగా 20 ఏళ్ళ నుంచి మేము తెలుగుదేశం కష్టపడ్డాము సార్. ఈ రోజు అసలు మాకు ఎంత తెలివి వచ్చిందంటే రాజకీయానికి పోకూడదు అనిపించేటట్టు వచ్చింది. లేదు, రాజకీయాల్లో ఆడపిల్లలు ఉండాలి. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ధైర్యంగా మీరు మాట్లాడుతున్నారు సార్. ఎట్లా వస్తారు సార్ ధైర్యంగా? ఇలా చేస్తే ఎలా వస్తారు సార్? కిడ్నాపులు చేసి రూముల్లో బంధించేసి బెదిరించి బిడ్డలు చంపుతాము, భర్తకు ఉద్యోగం తీసేస్తామని ఎట్లా సో పెట్టారో అనిపించిన వాళ్ళకి మాకు తెలుస్తుంది సార్. అమ్మ, మీరు అధైర్యపడద్దు, నేను వస్తాను. మీరు ఎక్కడున్నారో నాకు తెలుసు, నేను వస్తాను. నేను అధైర్యపడను సార్. చావైనా బ్రతుకైనా ఏదైనా సరే నాకు మనకి న్యాయం చేసి చచ్చిపోతాను సార్. నేను అంత దాకా ఏమి ఉండదమ్మా, మేము ఉన్నాం కదా. మీరు చావు దాకా మీరు ఆలోచించొద్దు. మీకు న్యాయం జరిగే పూచి మాది, సరేనా? మీ వెనకమాల మేము ఉంటాం, మేము వస్తాము, మాట్లాడి ఇంకా మీతో నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను, ఓకేనా? మీరు అధైర్యపడద్దు. మీరు అన్నతో కాంటాక్ట్లో ఉండండి, సరేనా? నేను మీతో మాట్లాడతాను. మంచిదమ్మా. విన్నారు కదా, ఇట్లా తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్తలు, వాళ్ళు ఏ కులమైనా కానీ, వాళ్ళు కమ్మల, కాపుల, రెడ్ల, మాలల, మాదిగల పక్కన పెడితే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని రాజకీయంగా కొన్ని దశాబ్దాలుగా క్రియాశీలకంగా పనిచేసిన కుటుంబాలన్నీ కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీని వదిలేసి బయటకు రావాల్సి వస్తుంది? ఎందుకని మనం ఇంత దిగజారిపోయిన స్థితిలో పార్టీని తీసుకెళ్తున్నాం? ఎందుకు తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ క్యాడర్ అయిన కార్యకర్తలు, నాయకులు వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు? దీనికి కారణం ఎవరు? టికెట్లు కేవలం డబ్బులకే మనం ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది అనే విషయం ప్రజలు ఎందుకని అడగకూడదు?
ఇప్పుడు ఎగ్జాంపుల్గా అనంతపురం జిల్లాని తీసుకుంటే కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు అనే వ్యక్తి స్టాంపు కుంభకోణం అని చెప్పని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన ఈ స్టాంప్స్ అన్నీ కూడా ఆన్లైన్ స్టాంపింగ్ విధానంలో లొసుగులు పట్టుకొని ఆ లోకల్గా ఉండే ఎంఆర్ఓ ఆఫీసులో వ్యక్తుల్ని పట్టుకొని చేసిన స్టాంపు కుంభకోణం ఇంకా నడుస్తూనే ఉంది, మనం మర్చిపోలేదు అది. ఇలా రూపాయలు 2 రూపాయల దగ్గర కక్కుర్తి పడే వ్యక్తులని కళ్యాణదుర్గంలో కేడర్ లేరా ఎవరు నిజంగా? కళ్యాణదుర్గంలో చంద్రబాబు నాయుడు గారే నిలబడి నేను ఇస్తాను సీటు అని చెప్పని పెద్ద బహిరంగ సభలో చెప్పారు. ఇంతకుముందు నిన్న నారా లోకేష్ గారు వెళ్ళి కళ్యాణదుర్గంలో నిలబడి ఆయన ఏమంటారు, మీరు కార్యకర్తలు కష్టపడండి మేము గుర్తిస్తాం అని చెప్పని అంటున్నారు. గుర్తించారా నారా లోకేష్ గారు నిజంగా? కళ్యాణదుర్గంలో మాదినేని ఉమామహేశ్వరరావు గారు మీ పార్టీకి ఎన్ని సంవత్సరాలుగా కట్టు బానిసలాగా కష్టపడ్డారు మీకు తెలియదా? కళ్యాణదుర్గంలో సొంత డబ్బులు పెట్టుకొని కోట్లకి కోట్లు ఖర్చు పెట్టి మాదినేని ఉమామహేశ్వర నాయుడు అనే వ్యక్తి పనిచేసిన మాట వాస్తవం కాదా? అతనికి లాస్ట్లో ఎందుకు హ్యాండ్ ఇచ్చారు, చివరాఖరి దాకా టికెట్ ఇస్తామని చెప్పని ఎందుకు ఇవ్వలేదు? ఇలాంటి మాదినేని ఉమామహేశ్వరరావు నాయుడు లాంటి వాళ్ళు ఎంతమంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నారు? ఇలా టికెట్లు ఆశించి భంగపడి పార్టీని ఇంక దిక్కుతోచని స్థితిలో పార్టీని వదిలేసి రాజకీయాలను వదిలేస్తున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో? ఈ సంఖ్య పెరగట్లేదా? ఎటు తీసుకెళ్తున్నారు పార్టీని? అసలు రాజకీయాల్లో ఈ హేయమైన చర్యలేంటి? సరే, మనందరం నార్మలైజ్ చేసేసాం, ఒక సిస్టమ్ని నార్మలైజ్ చేసేసాం, డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చే సిస్టమ్ని నార్మలైజ్ చేసేసాం. కనీసం వాళ్ళకి టికెట్లు ఇచ్చిన డబ్బులన్నా రిటర్న్ చేయాలి కదా. ఇంత అన్యాయమా? చంపేస్తానని చెప్పడం ఏంటి? అంటే మీడియా, ప్రజలు, ఆ ప్రజాస్వామ్యం అంతా చచ్చిపోయింది అనుకుంటున్నారా? ఆర్ యూ నాట్ మేకింగ్ ఎ మోకరీ అవుట్ ఆఫ్ ది సిస్టమ్? సో దయచేసి బిఫోర్ అపీలింగ్ టు నారా లోకేష్ గారు, మేము ప్రశ్న తరపు నుంచి ఈ సుధామాధవి గారి ఇంటర్వ్యూ తీసుకుంటాం. అసలు ఈ వేమన సతీష్ అనే వ్యక్తికి ఇచ్చిన డబ్బుల్ని ఆయన ఎవరికి ఇచ్చాడు, ఆ డబ్బులు ఎటెళ్ళిని, కేసినేని చిన్నీకి నేను ఇచ్చానని చెప్పని కొలికిపూడి శ్రీనివాస్ ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు ఎవరికి వెళ్ళినాయి, వీళ్ళందరూ ఎవరికి మధ్యవర్తులుగా వ్యవహరించారు, లేదా వీళ్ళే తినేశారా, లేదా ఇక్కడి నుంచి ఎక్కడికైనా ఒక సెంట్రలైజ్డ్ సోర్స్కి వెళ్ళినాయా, అదంతా కూడా అతి త్వరలోనే బయటికి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అది వచ్చినా రాకపోయినా మన తరపు నుంచి బాధితుల్ని ఖచ్చితంగా కలుద్దాం, కలిసి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎవరు డబ్బులు తీసుకున్నారు ఏంటని ప్రూఫ్లతో సహా, సాక్ష్యాధారాలతో సహా బయటపడదాం. థ్యాంక్ యూ సో మచ్.